హైదరాబాద్ ను సినీ అడ్డాగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు సీఎం. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా బీజేపీ మొండి వాదన చేస్తోందన్నారు సీఎం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రులు. రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. భారతీయ సినిమా నిర్మాణానికి హైదరాబాద్ ను కేంద్రంగా నిలపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా రంగానికి అవసరమైన చేయూత అందిస్తామన్నారు. సినిమా రంగంలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించిన సినీ ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలాశాసనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన చేశామని చెప్పారు. 6 నెలలుగా రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొండివాదన చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. దేశమంతటా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు సీఎం. రాష్ట్రంలోనూ దొంగ ఓట్ల నమోదుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు సీఎం రేవంత్. మహారాష్ట్రలో పార్లమెంట్ లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి రాష్ట్రంలో చేసిన కులగణన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బడుగు వర్గాలకు ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల్లో యూరియా సరఫరా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేటాయింపుల ప్రకారం కేంద్రం రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడం లేదన్నారు తుమ్మల. ప్రస్తుతం 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడటంతో రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నానని చెప్పారు. మరోవైపు చేనేత ఉత్పత్తులపై విధించిన 5% జీఎస్టీని కేంద్రం వెంటనే తొలగించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు మంత్రి తుమ్మల. పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ హాస్పిటల్లో ఓపీ బ్లాక్, డోబీ ఘాట్, పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు ఉత్తమ్. ఈ హాస్పిటల్ కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ధనికులు, పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరమైనా పోతారు. నిరుపేదలకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి, ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధులు ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పరిపాలనకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకువస్తామన్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. 15 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉయ్యాలలో ఉన్న పిల్లల నుంచి బడికి వెళ్లే పిల్లల కోసం డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి. ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో అంగన్వాడీ డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించారు సీతక్క. ఇప్పుడు 15 లక్షలతోటి పర్మనెంట్ బిల్డింగ్ కడతాం. మనకి ఇంకా మంచిగా ఉంటది. ఏదైనా పిల్లలు పెరిగినా లేదా గ్రామస్తులైనా ఇక్కడ అందరూ కూర్చోవడానికి అది ఉంటది. తర్వాత దాన్ని కూడా ఏది వేరే దానికి ఉపయోగించవచ్చు. కాబట్టి అంగన్వాడీ సెంటర్ను మనం తొందరగా కట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్లు, అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రులు. అలాగే వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం అందరం కలిసిమెలిసి పనిచేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో యూరియా సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు నేతలు. ఓట్ల చోరీతో పాటు యూరియా చోరీ కూడా జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం వృధా అయిందని ఇన్ని రోజులకు హరీష్ రావు ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు హస్తం నేతలు. బీసీ కోసం పోరాడిన మహానీయుడు సర్వాయి పాపన్న అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం మంచి పరిణామమన్నారు. సీఎం రేవంత్ ను తాము బీసీ నేతగా భావిస్తామన్నారు. సర్వాయి ఆశయాల నెరవేర్పు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు మహేష్ కుమార్. సాహసానికి, ధైర్యానికి ప్రతీక సర్వాయి పాపన్న గారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 1650లో సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో, ఆటవికత వెజ్జరులుతున్న రోజుల్లో ఒక పూరింట్లో పుట్టి తన సాహసాన్ని నిరూపించుకొని భువనగిరి కోటే కాదు, ఔరంగజేబు అడ్డా అయినటువంటి గోల్కొండ కిల్లాని ఛేదించినాడంటే ఆయన సాహసం ఎలాంటిదో ఇవాళ దాని గురించి ఆలోచిస్తే మన రోమాలు లేచి నిలబడతాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, రేణుకా చౌదరి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్, అనిల్ యాదవ్. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను త్వరగా పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే రాష్ట్రానికి తరలించాలని వినతిపత్రంలో కోరారు ఎంపీలు. రాష్ట్ర ఎంపీల వినతిపై సానుకూలంగా స్పందించారు జేపీ నడ్డా. ఇకనైనా రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను త్వరగా పంపాలని నడ్డాను కోరామని చెప్పారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంట్ జరిగితే తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరూ దీని మీద పార్లమెంట్లో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన యూరియా విషయాలన్నీ నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ తెలంగాణ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్లీ మనకెంత కమిట్మెంట్ అయ్యారు, మనకి ఎంత రిలీజ్ చేశారనే లెక్కలన్నీ పంపించారు. దాని ప్రకారమే ఇవాళ మనకి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది. అన్ని బీజేపీ రైతు ద్రోహిగా మారిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. రాష్ట్రానికి సరిపడ యూరియా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల 3 నెలల నుంచి కోరుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. దేశంలో ఓట్ల చోరీతో పాటు యూరియా చోరీ కూడా జరుగుతోందన్నారు. ఆర్ఎఫ్సీఎల్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈ ఫ్యాక్టరీలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి కావడం లేదని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు సరిపడా యూరియా అందేలాగా చూడాలని డిమాండ్ చేశారు ఎంపీ. బీజేపీ పార్టీ 8 ఎంపీలు తెలంగాణలో వచ్చినారు. ఓట్ చోరీ జరిగిందేమో కానీ యూరియా చోరీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, అప్పుడు ఆర్ఎఫ్సిఎల్ మూతపడిపోయినప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఒత్తిడి పెట్టి రుణమాఫీ చేపించి మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటట్టు కృషి చేసినారు. మరి దాని తర్వాత ఈరోజు ఆ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మార్కెటింగ్ స్కీమ్లు, స్లోగన్లు అన్ని చెప్తుంటారు, కానీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఎంత మిస్మేనేజ్డ్ ఉన్నదో సైట్కి పోతే తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు మరోసారి నిజం ఒప్పుకున్నారన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేసినట్టు స్వయంగా ఒప్పుకున్నారన్నారు. ఇప్పుడు హరీష్ ను చూస్తే జాలేస్తోందన్నారు ఎమ్మెల్యే సత్యం. క్రిమినల్ నెగ్లిజెన్స్ చేసి
ఆ రోజు తెలంగాణ ప్రజల సంపదనటువంటి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసిన మాట తెలంగాణ ప్రజలకు తెలియకుండా పోదు. నీటి వినియోగం తెలియనట్టు, మాకు ప్రాజెక్టుల నిర్వహణ తెలియనట్టు, మేము నీటిని ఏ విధంగా వాడాలో మాకు తెలియదన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియదన్నట్టు ఇవాళ ఒకటి సూక్తులు చెప్తున్నారు హరీష్ రావు గారు. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న వానలకు 2 ఇళ్లు కూలిపోయాయి. కోరుట్ల పట్టణం బండపల్లి 30వ వార్డులో కూలిపోయిన ఇళ్లను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, తహసీల్దార్ కృష్ణమోహన్, కమిషనర్ రవీందర్ పరిశీలించారు. ఇంటి యజమానులకు నరసింగరావు తక్షణ సహాయం ప్రకటించారు. రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాలకు అలర్ట్లు జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో 13న ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి రుతుపవన ద్రోణిలో విలీనమైంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనకి రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఒక వాయుగుండంగా కూడా ఇది ఇంటెన్సిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే సిస్టమ్ ఇంకా వెల్ ఆర్గనైజ్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈరోజు తెలంగాణ ప్రాంతం మీదకి ఆ టిల్ట్ ఉండటం వల్ల మనకు వర్షపాతం ఎక్కువగా ఉంది. రేపు నుంచి మనకి దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లో విడిపి ఉండే అవకాశం ఉంది. కానీ కొంతమేరకు ఉత్తర జిల్లాల్లో దీని ప్రభావం ఉండి వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేశారు. రాష్ట్రంలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో రాగల 24 గంటలు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మూల్గు, తూర్పు ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలు కొంత మేరకు వెస్టర్లీ ఫ్లో కూడా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనకు పశ్చిమ జిల్లాల్లో కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సో ఉదయం నుంచి కూడా చూసుకుంటే మనకి ఆల్రెడీ ఈ ఎకోస్ అవి కూడా రాడార్ పిక్చర్లో చూడటం జరిగింది. శాటిలైట్ పిక్చర్ కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. మూల్గు ఆ ప్రాంతాల్లోని ఆల్రెడీ రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. మూల్గు, భద్రాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాబాద్ ఏరియా ఈ ప్రాంతంలోని మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు వానలతో అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడం, ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 3 ప్రాంతాల్లో అత్యంత భారీ, 12 ప్రాంతాల్లో అతి భారీ, 26 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లాలో భారీ, అతి భారీ వర్షం కురిసింది. మంగపేట మండలంలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 4.8, పాత మంచిర్యాలలో 4.2, ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొమరం భీం జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. మారుమూల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వార్దా, ప్రాణహిత నదులకు భారీగా వరద చేరింది. కౌటాల మండలం తాటిపల్లి దగ్గర వార్దా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు అధికారులు. తుమ్మడిహెట్టి దగ్గర ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. వరద నీటిలో పుష్కర్ ఘాట్ మెట్లు మునిగిపోయాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాంకిడి మండలం పిప్పర్గొందిలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో జనం రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచిర్యాలలోని సూర్యనగర్, సున్నంబట్టి, భగత్ నగర్, హమాలివా, తిలక్ నగర్, బృందావన్ కాలనీల్లో నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మందమర్రి, శ్రీరాంపూర్, సింగరేణి డివిజన్లో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా నీళ్లు చేరాయి. శ్రీరాంపూర్, కళ్యాణిఖని, ఇందారం ఉపరితల గనుల్లో మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల వరద ఉధృతికి రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. తూప్రాన్లో ఏకదాటిగా వర్షం కురిసింది. శివంపేట మండలం పోతులబొగుడు గ్రామం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వెల్దుర్తి, శివంపేట కల్వట్టు తెగి రోడ్డుపైకి భారీగా వరద వచ్చింది. మరోవైపు ఉసిరికాపల్లి, గూడూరు, రంగయ్యపల్లి, గుండ్లపల్లి చెరువులు అలుగుపారుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అమీన్పూర్ మండలం గండిగూడెం దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ముందు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో కాజీపల్లి, సెంబీపూర్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గం ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. సింగూరు నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆలయం 5 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. ఆలయం ముందున్న నదిపాయ గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో పెట్టి పూజలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో 3-4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో బిచ్కుంద మండలం సెట్లూరు దగ్గర మంజీరా నదికి వరద పోటెత్తింది. జిల్లాలో కుండపోత వానలకు పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. కుండపోత వర్షాలతో రాష్ట్రంలోని చిన్న పెద్ద ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కడెం, స్వర్ణ ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కొమరంభీం ప్రాజెక్టు 6 గేట్లను 3 మీటర్ల మేర ఎత్తి 38,763 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. శ్రీరామ్ సాగర్లోకి భారీగా ఫ్లడ్ వస్తోంది. 39 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 22 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్. గత వారం అలాస్కాలో ట్రంప్తో జరిగిన భేటీపై పుతిన్ తనతో చర్చించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు మోదీ. ఈ మీటింగ్ గురించి మాట్లాడిన తన స్నేహితుడు పుతిన్కు ధన్యవాదాలు తెలిపారు. యుక్రెయిన్తో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ అన్ని విధాలా సపోర్ట్ చేస్తుందన్నారు. వచ్చే రోజుల్లో మన స్నేహం నిరంతర మార్పిడి కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. That's all for now.